పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో ఈ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి, సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ఆ ఇష్యూని ప్రపంచవ్యాప్తం చేయడానికి అండ్ భారత్ చాలా దారుణంగా ఈ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ భారతదేశము గూండాగర్దీ చేస్తోంది అన్నట్టుగా వాళ్ళు ప్రపంచం ముందు పోర్ట్రే చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం ఇది సమస్యాత్మకమని చెప్పే ప్రయత్నం చేస్తారు. డిప్లొమాటిక్ ఓవర్ డ్రైవ్ కంటిన్యూస్ గా చేస్తున్నారు. ఒకటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఏదో జరిగింది ఇస్లామాబాద్ లోనే మొన్న. సో ఏంటి అసలు వాళ్ళు ఎలా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఇష్యూని ఒక దౌత్యపరమైన అంశంగా అండ్ ప్రపంచం భారత్ పైన ఒత్తిడి తెచ్చే విధంగా ఎలాంటి ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తోంది ఒకటి. రెండోది, ఇదే సమయంలో సార్ 150 మంది సరే ప్రముఖుల పేరిట ఒక అటువైపు పాకిస్తాన్ అండ్ భారత్ కి సంబంధించినటువంటి కొంతమంది అండ్ అఫ్ కోర్స్ భారత్ కి సంబంధించినటువంటి వాళ్ళు భారతీయులు కావచ్చు కాక, కానీ వాళ్ళంతా పాకిస్తాన్ అనుకూల వ్యక్తులే, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. నాకైతే ఆ పేర్లు చదివితేనే అర్థమైపోయింది. సో వీళ్ళందరూ కలిసి లెటర్ కూడా రాశారు మోదీ గారికి అండ్ అట్ ది సేమ్ టైం షహబాజ్ షరీఫ్ కి రాసి, భారత్ పాకిస్తాన్ మధ్య ఒక సుహృద్భావ వాతావరణం నెలకొనాలి, శాంతి నెలకొనాలి, మీరిద్దరు మాట్లాడుకోవాలి, ద్వైపాక్షిక చర్చలు జరపాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అండ్ యాక్చువల్లీ మీరు కూడా ఒక కౌంటర్ లెటర్ కూడా ఒకటి డ్రాఫ్ట్ చేశారు, యాక్చువల్లీ దాన్ని పంపించాలని, అది కూడా చెప్పండి. సో ఓవరాల్ గా అసలు పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొంటున్నటువంటి డిప్లొమాటిక్ వార్ అండ్ దీన్ని తగ్గించే ఒక ప్రయత్నం, ఈ రెండింటి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ రోజు భారతదేశం దగ్గర మనకు పాకిస్తాన్ కి వెళ్ళవలసిన జలాలని ఆపే కెపాసిటీ లేదు మన దగ్గర. గత 70-80 సంవత్సరాలుగా ఇండస్ వాటర్ ట్రీటీని మనం చాలా సీరియస్ గా గౌరవించాం కాబట్టి పాకిస్తాన్ పర్మిషన్ లేనిది మనం ఏం కట్టలేదు. కట్టేటువంటి డ్యాములు కూడా చాలా భయంతో దాని హైట్ తక్కువ కట్టుకోవడము, దాని సిల్టేషన్ వచ్చినా కానీ కూడా దాన్ని డీసిల్టేషన్ చేయకుండా, అంటే సిల్టేషన్ అంటే మనకు రాళ్ళు మట్టి వచ్చి చేరుతూ ఉంటుంది కదా, కొండ ప్రాంతం కదా అది, ఆ డ్యాముల్లో పూడుకుపోతున్నా కానీ వాటిని ఫ్లష్ చేసి దాన్ని పంపించకుండా సీల్ చేసి పెట్టింది అప్పటి నెహ్రూ ప్రభుత్వం, వెల్డింగ్ చేసి పెట్టేశారు. కాబట్టి ఆ గేట్లన్నీ కూడాను మోదీ గారు వచ్చాక ఈ సింధు జలాల ఒప్పందాన్ని మనం సస్పెండ్ చేసిన తర్వాత, సస్పెండ్ కూడా అనడానికి వీలేదు, అబేయన్స్ అన్నాం మనం, అది పక్కన పెట్టిన తర్వాత అవి ఫ్లష్ చేయడం మొదలు పెట్టాం. కాబట్టి మన దగ్గర కెపాసిటీ లేదు, ఫస్ట్ ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ కి వాళ్ళకు రావాల్సిన జలాల్లో ఎటువంటి కోత జరగట్లేదు, ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎవరైనా మనం నీళ్ళని ఆపేసని, నేను చాలా ఛానల్స్ లో వెళ్ళి మాట్లాడాను దీని గురించి, వాళ్ళ యాంకర్లు అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న ఏంటంటే భారతదేశం ఒక చుక్క కూడా మనం పాకిస్తాన్కి ఇవ్వట్లేదు, ఆపేశాము అన్నటువంటి ఒక నేరేటివ్. ఇది పాకిస్తానీ నేరేటివ్, మన నేరేటివ్ కాదు. భారతదేశం మా జలాల్ని ఆపేసింది అన్నటువంటి పాకిస్తానీ నేరేటివ్ ని మనం ఎందుకు దాన్ని సత్యం కింద ఎందుకు భావిస్తున్నాం? కాబట్టి ఫస్ట్ ఇది మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వాళ్ళ జలాలు ఆపట్లేదు, రెండు మనకు ఆపాలన్నా మనకు ఆ కెపాసిటీ లేదు. ఈ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. మనం ఏం చేసామంటే ఆ ఒప్పందాన్ని మనం సస్పెండ్ చేసాం. ఒప్పందం ప్రకారం వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సింది, ఈరోజు వాళ్ళ పర్మిషన్ తీసుకోవట్లేదు. మనం కట్టుకోవాల్సిన ప్రాజెక్ట్స్ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం కడుతున్నాం. రెండు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన దగ్గర జలాలు అంటే వరదలు వచ్చినాయా, ఏమొస్తున్నాయి, నీటి యొక్క ప్రవాహం, దానికి కంప్లీట్ గా డేటా ఇస్తూ ఉండాలి. అది నిలిపివేసాం, ఆపేసాం. మనకు ఇష్టం ఉంటే చెప్తాము, లేదంటే చెప్పం. గత వారం మనం ఏం చేసామంటే వాళ్ళ దౌత్య రాయబారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసులో మనం ఇన్ఫార్మ్ చేసాం. నార్మల్ గా ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం ప్రకారం ఇండస్ వాటర్ కమిషన్ అని ఒకటి ఉంది, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇండస్ వాటర్ కమిషన్ కి మనం ఇన్ఫార్మ్ చేయాలి, వరదలు వస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి, జాగ్రత్త పడండి అని చెప్పాలి. వాళ్ళు చెప్పలేదు. ఎందుకు? అగ్రిమెంట్ సస్పెండ్ చేశాం కాబట్టి ద్వైపాక్షికంగా వాళ్ళ ఎంబసీకి మనం ఇన్ఫార్మ్ చేశాం. అది మానవతా దృక్పథంతో చేశాం. మేము నీళ్లు వదులుతున్నాము, మీకు వరదలు వస్తాయి చూసుకోండి అని మనం లాస్ట్ మినిట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. చేస్తామా చేయమా మన ఇష్టం. కాబట్టి అది మనం చేస్తున్నటువంటి. నీళ్ళని ఆపేసాం. నీళ్ళని ఆపేస్తే కనుక వాళ్ళకి ఇబ్బంది వచ్చింది అని వాళ్ళు విజువల్స్, ఫొటోస్, వీడియోలు పెడుతున్నారు. కానీ ఇమ్మీడియట్ గా అయిపోయిన తర్వాత మొత్తం నీళ్ళని వదిలేసాం. రాళ్ళు, రప్ప, మట్టి దానిలో కింద చేరుకున్నదంతా వదిలేసాము. వదిలేసిందా వాడు విషయాలు చూపించట్లేదు. అక్కడ వరదలు వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ రోజు మా నీళ్లు లేవు అంటూని వాడు కాన్ఫరెన్స్ పెట్టిన రోజే విపరీతంగా నీళ్లు వచ్చేవాడు. దాని గురించి వాడు మాట్లాడట్లేదు. కాబట్టి ఇది పాకిస్తానీ అజెండాను ముందుకు తీసుకెళ్తున్నట్టు అవుతుంది. మనకు చాలా క్లియర్ గా ఉండాలి, భారతదేశం వాళ్ళ నీళ్లు ఆపట్లేదు. కానీ ఎప్పుడు వదలాలి, ఎప్పుడు వదలకూడదు, మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీని వాడుకొని ఎప్పుడు వదలాలి, వదలకూడదు అనేది మనం నిర్ణయించు. కీలకంగా చెనాబ్ నది అన్నది ఈరోజు చాలా డిస్ప్యూట్ లో ఉంటుంది. ఎందుకంటే అప్పుడు 1960లో చేసినటువంటి ఒప్పందంలో మన దగ్గర హిమాలయాల్లో డ్యాములు కట్టి అక్కడ నీళ్ళని కొండల మీదుగా తీసుకొచ్చి మళ్ళీ వేరే జలాలతో కలిపేటువంటి అప్పటి మనకి ఇంజనీరింగ్ ఆ కెపాసిటీ లేదు మన దగ్గర.
అందుకని అప్పుడు కొంత కాంప్రమైజ్ చేసినప్పుడు ఏం చేశారంటే వెస్టర్న్ రివర్స్ అనేవైతే అంటారో మనకు సింధు నది జలాలు, తర్వాత మనకు వితస్తా నది జలాలు, తర్వాత చంద్రభాగా నది జలాలు, ఈ మూడు కూడా అంటే ఇండస్, ఝేలం, మనకు చెనాబ్, ఈ మూడు నదులు కూడాను పాకిస్తాన్ కి ఎక్కువ మోతాదులో ఆల్మోస్ట్ 90% వాళ్ళకి ఇచ్చేసాము. మిగతా ఏదైతే మనకు ఈస్టర్న్ రివర్స్ ఉన్నాయో మనకు శతద్రు, మనకు బియాసు, తర్వాత మనకు రావి, అసక్ని అంటారు రావిని, ఈ మూడు జలాలు భారతదేశం పెట్టుకున్నాము. కానీ ఇక్కడ మనకు ప్లేన్స్ లో ఉన్నాయి కాబట్టి డ్యాములు కట్టుకున్నాము, మనకు బాక్రా నంగల్ కట్టుకున్నాము, చాలా కట్టుకున్నాము. ఇన్ఫాక్ట్ సట్లజ్ నీళ్ళు అయితే ఆల్మోస్ట్ మనం ఈ రోజు పాకిస్తాన్కి వెళ్ళట్లేదు, మన రాజస్థాన్ వెళ్ళిపోతుంది, మనకు శ్రీగంగానగరు, తర్వాత బికానేరు, ఆ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం అంతా కూడా ఈరోజు సస్యశ్యామలం అయిపోయింది. నీళ్లను సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నాం. ఈ రోజు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పాకిస్తాన్ యూటిలైజ్ చేసుకోవట్లేదు, పాకిస్తాన్ డ్యాములు కట్టుకోలేదు. మనం ఇచ్చినటువంటి $22 మిలియన్, అప్పుడు $22 మిలియన్ అంటే ఇప్పుడు దాని విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 1960లో $62 మిలియన్ పాకిస్తాన్కి మనం ఇచ్చాం ఈ ఒప్పందం ప్రకారం. ఎంత పనికిమాలిన ఒప్పందం చేసుకున్నామో అర్థం చేసుకోవచ్చు. మన పైసలతోటి కొన్ని కెనాలు కట్టుకున్నారు, మిగతా అంతా కూడాను మనకు వ్యతిరేకంగా అస్త్రాలు కొనుక్కున్నారు. మన పైసలతోటే మనకు వ్యతిరేకంగా వాళ్ళు తయారయ్యారు. సో ఈ రోజు పాకిస్తాన్ లో పరిస్థితి ఏంటంటే వాళ్ళ నీళ్లు స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు. వాళ్ళకి కావాల్సిన నీళ్లు మనం స్టోర్ చేయాలి, మన డ్యామ్లలో మనం స్టోర్ చేసి వాళ్ళు అడిగినప్పుడు మనం వదులుతూ ఉండాలి. ఇది మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి. దాని నుంచి బయటపడ్డాం. ఈ రోజు సడన్ గా వాళ్ళకి స్టోరేజ్ కెపాసిటీ లేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మిగిలిపోయిన 2, 3 డ్యామ్లు ఏవైతే ఉన్నాయో, తర్బేలాను, ఇంకేవైతే వాళ్ళ డ్యామ్స్ ఉన్నాయో, ఈ డ్యామ్స్ అన్నింటిలో కూడాను వాళ్ళు సరిగా సిల్టేషన్ చేయలేదు, పర్మనెంట్ గా బుడికిపోయాయి అవన్నీ కూడా. ఇప్పుడు దాన్ని సిల్టేషన్ చేయాలంటే 100 కోట్లు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఆ డ్రెడ్జర్ తీసుకురావాలి, తీయాలి, ఆ గేట్ల నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు దాన్ని హ్యాపీగా భారతదేశం నీళ్ళు వస్తాయి కదా అని ఊరుకున్నారు. కాబట్టి ఈ రోజు స్టోరింగ్ కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర, విద్యుత్ సరఫరా చేసే కెపాసిటీ లేదు. వాళ్ళ వాటర్ మిస్మేనేజ్మెంట్ వల్ల జరుగుతుంది. వారానికి ఒక రోజు నీళ్లు వదిలేస్తారు. అక్కడ పంటలకు అవసరం ఉందా లేదా అనవసరం. రమారమి 60% నీళ్లు వేస్ట్ అవుతుంది. 36% మాత్రమే సింధు జలాలు వాళ్ళ పంటల్లో నిజంగా ఉపయోగపడుతున్నాయి. వాళ్ళ మిస్మేనేజ్మెంట్ ని భారతదేశం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అన్నారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎవడున్నారు? ఇస్లామాబాద్ లో జరిగింది. దాంట్లో ఒక చైనీస్ అనలిస్ట్ ని తీసుకొచ్చారు. అతను చైనీస్ ప్రభుత్వ రిప్రజెంటేటివ్ కూడా కాదు. అతను వాళ్ళతో ఐఎస్ఐ ఫండెడే అతను కూడా. అతను వచ్చేసి మీరు కనుక భారతదేశం కనుక మీ జలాలను ఆపేస్తే మేము బ్రహ్మపుత్రాన్ని ఆపేస్తామని బెదిరించాడు. సో మౌలికంగా అసలు జలాల గురించి అర్థమైన వాడు ఎవడు కూడా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడు. ఈవెన్ బ్రహ్మపుత్రాలు మన వాళ్ళు కూడా చాలా మంది, నన్ను కూడా చాలా మంది అన్ని డిబేట్స్ అడిగారు, మరి బ్రహ్మపుత్రాన్ని ఆపేస్తే మన పరిస్థితి ఏంటి అని. 30% మాత్రమే ఈ రోజు మనకు టిబెట్ నుంచి వస్తున్నాయి నీళ్లు. మిగతా 70% మన దేశంలోనే అరుణాచల్ ప్రదేశ్ లోనే బ్రహ్మపుత్ర నదికి నీళ్లు వస్తున్నాయి. 30% నీళ్లు ఏవైతే మనకు అక్కడి నుంచి టిబెట్ నుంచి వస్తున్నాయో అక్కడ పెద్ద డ్యామ్ కడుతున్నాడు చైనా. ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద డ్యామ్ ఈ రోజు అక్కడ కట్టబోతున్నారు. కడితే కనుక చాలా మంది సైంటిస్ట్ చెప్తున్నారు 0.1 సెకండ్ భూమి యొక్క భ్రమణ అన్నది స్లో డౌన్ అవుతుంది, అది మెల్లిగా 0.1 సెకండ్ స్లో డౌన్ అవుతుంది అని చెప్తున్నారు. అంత పెద్ద డ్యామ్ కడుతున్నారు. సరే కట్టారు, నీళ్ళని ఆపుతారు. ఎంతవరకు ఆపగలరు మీరు? నీళ్ళు ఆగవు కదా, వస్తూనే ఉంటాయి కదా, ఎప్పుడో కూడా వదలకు తప్పదు కదా మీరు. కాబట్టి చైనా ఏమనుకుంటుందంటే దాన్ని అస్త్రంగా వాడుకుందాము, మనకు ఎప్పుడైతే వరదలు ఉన్నాయో అప్పుడు వదిలేస్తారు, ఇంకా వరదలు వచ్చి మనం బాధపడతాం, అలా దాన్ని అస్త్రంగా ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఏం చేసాం? మనం అది గ్రేట్ బెండ్ అంటారు. బ్రహ్మపుత్ర అనేది మనం మ్యాప్ లో చూసామంటే అది వెస్ట్ నుంచి ఈస్ట్ కి పెడుతుంది, సడన్ గా సౌత్ కి డ్రాప్ అవుతుంది, స్ట్రైట్ గా మన అరుణాచల్ ప్రదేశ్ దిగుతుంది. దిగంగానే జస్ట్ కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పెద్ద డ్యామ్ మనం కడుతున్నాం. కాబట్టి రేపటి రోజు చైనా మన మీద ఇటువంటి నీళ్లు అస్త్రంగా ప్రయోగించి వదిలేసినా తట్టుకునే కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాం మనం. పాకిస్తాన్ ఎందుకు చేసుకోలేదు అది? కాబట్టి ఈ రోజు నిజంగా జపాన్ మనల్ని దాని నీళ్ళని అస్త్రంగా వాడుకున్నా 30% మాత్రమే ఎఫెక్ట్ అయ్యేది. మనకు వరదలతోటి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం సఫర్ అయ్యేది, ఆ వరదలు తగ్గుతాయి. 2 మన డ్యామ్ మనం కట్టుకుంటున్నాం, 1 కాదు 2-3 ప్రాజెక్ట్స్ కడుతున్నాం. దాంతో ఈ నీళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ మనం బిల్డ్ చేసుకుంటాం. పాకిస్తాన్ ఎందుకు చేసుకోలేదు? వాళ్ళ ఫెయిల్యూర్ ని భారతదేశం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి దీని గురించి దండోరా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనకు DGISPR రీసెంట్ గా 2-3 రోజుల క్రితం ఒక క్లోజ్ డోర్ మీటింగ్ పెట్టారు. వాళ్ళు
వాళ్ళ మీడియా, వాళ్ళ యూట్యూబర్స్ ను వీళ్ళందరినీ పిలిచి ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి భారతదేశము అమానుషంగా ప్రవర్తిస్తోంది, వీళ్ళు మానవ హక్కులని ఉల్లంఘిస్తున్నారు, వీళ్ళు వేలాది లక్షలాది మందిని చంపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రాక్షసులు అని చెప్పి మీరు చిత్రీకరించండి అని వాళ్ళకి చెప్పారు. అందుకని ఈరోజు సడన్ గా వాళ్ళ మొత్తం మీడియాలో దీని గురించి చర్చ చూస్తున్నాం. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాటమ్ హౌస్ అని చెప్పేసి ఒక థింక్ ట్యాంక్ ఉంది, వీళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళతో రిపోర్ట్ తీసుకొచ్చారు. సో పాకిస్తాన్ ఒక అగ్రెసివ్ స్టాండ్ తీసుకొని ముందుకు పెడుతున్నారు. ఇన్ఫాక్ట్ యూరోప్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఒక న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ కింద చూపిస్తుంది. మేము న్యూక్లియర్ అటాక్ చేస్తాము, మా నీళ్ళ నాపితే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తాం, మా రెడ్ లైన్ అది, కాబట్టి మీరు న్యూక్లియర్ యుద్ధం వద్దు అనుకుంటే ముందర భారతదేశాన్ని తల వంచండి అని చెప్తున్నారు. పాకిస్తాన్ లో మౌలికంగా ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు మనం స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఇవి కనుక పూర్తయినాయంటే వాళ్ళ గేమ్ అయిపోయింది. ఈ రోజు భారతదేశాన్ని ఆపాలి. ఈ రోజు భారతదేశాన్ని ఆపకపోతే 5-6 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత ఇంకా పాకిస్తాన్ మనం ఏం చేసినా కానీ ఇంకా పాకిస్తాన్ యొక్క లీవర్స్ పోయినాయి, ఇంకా దాంతో వాళ్ళు జీవించవలసిందే. ఈ రోజు భారతదేశాన్ని ఆపితే కనుక మనకు కెపాసిటీ బిల్డ్ అవ్వకపోతే కనుక ఇలాగే గతంలో జరిగినట్టు కొనసాగుతుంది. అందుకని ఈ రోజు మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ఇరాన్ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందంటే కనుక అమెరికా మన మీద పడబోతోంది. ఎందుకంటే అమెరికాను వాడుకుంటుంది పాకిస్తాన్. నీకు ఇరాన్ తోటి ఒప్పందం చేయించి మధ్యవర్తిని చేసినందుకు ప్రతిఫలంగా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సింధు జలాలకు సంబంధించి మళ్ళీ రిస్టోర్ చేయండి, ఆపేయండి వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ అని చెప్పి మన మీద ఒత్తిడి తీసుకురావు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఒక నేరేటివ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో మనకు కొంత షార్టేజెస్, మనకు వీక్నెస్లు ఉన్నాయి. మనం అగ్రెసివ్ గా మనం కూడా స్టార్ట్ చేయవలసింది, అన్ఫార్చునేట్ చేయట్లేదు. ఏదో మన స్పోక్స్ పర్సన్ సింధు జలాలని మేము అబెయిన్స్ లో పెట్టాము, దాంట్లో మార్పు లేదని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసాం, అది లాభం లేదు. మనం కూడా ప్రపంచవ్యాప్తంగా అవుట్ రీచ్ పెట్టాలి. వాళ్ళకి తెలియదు, అవును కదా భారతదేశం నీళ్లు ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. నీళ్లు ఆపట్లేదు అని మనం చెప్పట్లేదు ఎక్కడ ప్రపంచం. పైపెచ్చు ఇది ఏకపక్షంగా ఉంది, 80% నీళ్లు వాళ్ళకి ఇస్తున్నారు, 20% మాకు వస్తున్నాయి. ఈ అంశాలు అంటే భారతీయ పర్స్పెక్టివ్ ప్రపంచంలో చెప్పట్లేదు, అది చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. మన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు, అన్ఫార్చునేట్ గా నెరేటివ్ యుద్ధంలో మనం ఎప్పుడు వెనకపడి ఉన్నాం. దీనికి అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. ప్లస్ మనం కీలకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కూడా మనం ఎక్స్పోజ్ చేయగలం. వాళ్ళు న్యూక్లియర్ థ్రెట్ అనేది ఏది ఇస్తున్నారో అది కూడా మనం వాళ్ళ అంతర్గతమైన విషయాలని ఎక్స్పోజ్ చేయాలి. ఆ దేశంలో అంతర్గతంగా మనకు బలుచీలు, మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పిఓజేకే, ఈ ప్రాంతంలో అంతా ఎటువంటి అస్థిర వాతావరణం ఉందో మనం చూస్తున్నాం. కరాచీలో బాంబ్ అటాక్లు, దాని నుంచి దారి మళ్లించి ప్రజల యొక్క ధోరణి మళ్లించడానికి అవసరం అని చెప్పి బాహ్య శత్రువు కింద మనం చిత్రీకరిస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పాలిటిక్స్ అండి. అందుకని మన ప్రేక్షకులు, మన ప్రజలు, భారతీయులు ఈ ట్రాప్ లో పడకూడదు. అది జింగోయిజం వచ్చేస్తుంది. మోదీ గారు చూడు వాళ్ళ నీళ్లను ఆపేశారు, ఒక్క నీటి గుట్ట కూడా వెళ్ళట్లేదు అంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఒక ఎక్స్ట్రీమ్ నారేటివ్స్ లో మనం వెళ్ళకూడదు, అటువంటి చేయట్లేదు. ఇది కనుక మనం అన్నామంటే పాకిస్తాన్ గేమ్ లో మనం భాగస్వాములం అవుతాం. అటువంటి గేమ్ లో మనం అటువంటి పనులు చేయట్లేదు. ఇన్ఫాక్ట్ మనం కట్టబోయే ప్రాజెక్ట్స్ అన్ని కూడాను ఇండస్ వాటర్ ట్రీటీలో దాని ప్రకారం మనకెన్ని, మన వాటాకి ఎంత 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 నీళ్లు మనకు ఉండాలో మన దగ్గర, దానికి సంబంధించిన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటాం. 10 ఏళ్లలో మనం 20% 100% మనం యూటిలైజ్ చేసుకుంటాం. అది చాలు పాకిస్తాన్కి. వాళ్ళ వాటా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళలోనే ఈ రోజు వాళ్ళ రాష్ట్రాల మధ్యన గొడవలు ఉన్నాయి. సింధుకి నీళ్లు రావట్లేదు, అసలు సముద్రంలోకి నీళ్లు పెట్టలేదు. సింధు రాష్ట్రం పేరు, ఆ స్టేట్ పేరే సింధ్. సింధులో సింధు నీళ్లు లేవు, దారుణమైన పరిస్థితి. ఈరోజు సముద్రంలోకి సింధు జలాలు వెళ్ళట్లేదు. పంజాబీలు దాన్ని ఆపేసుకుంటున్నారు. ఒక 2 సంవత్సరాల క్రితం చోలిస్తాన్ అన్నటువంటి డెజర్ట్, మన రాజస్థాన్కి ఆవుల వైపు ఉన్నటువంటి డెజర్ట్, అక్కడ కెనాల్స్ కట్టి వీళ్ళ జనరల్స్ వీళ్ళందరూ కూడాను, ఆర్మీ ఆఫీసర్లు కెనాల్స్ కట్టుకొని అక్కడ కమర్షియల్ ఫార్మింగ్ చేసుకుందాం అనుకున్నారు. అది చేసి ఉంటే కనుక సింధు మొత్తం, సింధు రాష్ట్రం అంతా కూడా, వాళ్ళ స్టేట్ అంతా కూడాను మొత్తం బీడు వారిపోయింది. బిలావల్ భుట్టో జర్దారీ, ఆసిఫ్ అలీ జర్దారీ ఇద్దరు దీన్ని చాలా కష్టం మీద ఆపగలిగారు. వాళ్ళు ఆపకుండా ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ కరాచీకి వెళ్తే వాళ్ళని బతకనివారు ప్రజలు. అటువంటి పరిస్థితి. వాళ్ళ పంజాబ్ సింధు మధ్యలో గొడవలు ఉన్నాయి. వాళ్ళ స్టోరేజ్ కెపాసిటీ బిల్డ్ అవ్వలేదు, మన మీద పడేడుస్తున్నారు. కానీ మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి, వాళ్ళ ట్రాప్ లో పడకూడదు. వాళ్ళ నెరేటివ్ ని మనం తిప్పికొట్టగలం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.